హలో యూట్యూబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రీమ్ లైఫ్ బై టీజీ. నేను మీ హరిత దీను. ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా సరికొత్త హెల్దీ రెసిపీతో మన వీడియో స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఎంతో టేస్టీగా హెల్దీగా అందులోనూ ఫాస్ట్గా అయిపోయే ఓట్స్ పాయసం ఇంట్లోనే ఏ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు ఓట్స్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కావలసినన్ని పాలు, రుచికి సరిపడిన బెల్లం, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 యాలకులు. తర్వాత 1 కప్పు ఓట్స్ కోసం 2 కప్పుల పాలని కానీ 2 కప్పుల వాటర్ని కానీ ఈ విధంగా బాయిల్ చేసుకుందాం. బాయిల్ అవుతున్న ఆ వాటర్లో రుచికి సరిపడిన బెల్లం, కచ్చాపచ్చాగా దంచిన దాల్చిన చెక్క, యాలకుల పొడి, వాటితో పాటు 1 కప్పు ఓట్స్. ఈ ఓట్స్ అనేది దాదాపుగా 5 to 8 మినిట్స్లో బాయిల్ అయిపోతుందండి. బాయిల్ చేసుకునేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోండి, మర్చిపోవద్దు. ఎందుకంటే ఓట్స్ అనేది మాడిపోయే ప్రమాదం ఉంటుంది హైలో పెడితే. అందులోనూ ఈ హీట్ చేయటం వల్ల ఓట్స్లో ఉండే మంచి ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం ఇలాంటివన్నీ ఆ హీట్ చేస్తే పోతాయండి. అందుకని మీడియం ఫ్లేమ్లో బాగా బాయిల్ చేసుకున్నాం. 5 to 10 మినిట్స్ తర్వాత మన ఓట్స్ అనేవి ప్రిపేర్ అయిపోతాయి. తర్వాత ఈ విధంగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కావాల్సినన్ని పాలు పోసుకొని బాగా మిక్స్ చేసుకోండి. వాటితో పాటు 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేద్దాం. నిజంగా నెయ్యి యాడ్ చేయగానే ఎంత కమ్మని వాసన ఉంటుందంటేనండి, యూ హ్యాస్ టు ఫీల్ ఇట్ అంతే. దీనిని ఏ సీజనల్ ఫ్రూట్‌తోనో, డ్రై ఫ్రూట్స్‌తోనో మనం గార్నిష్ చేసుకోవచ్చు. వాటితో పాటు నేనిక్కడ ఒక ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్‌తో కూడా నేను గార్నిష్ చేసుకుంటున్నాను. ఈ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అదేనండి, అవిసె గింజల పౌడర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. నేను ఈరోజు పిల్లలకి సర్వ్ చేస్తున్నాను కాబట్టి యాడ్ చేసుకుంటున్నాను. ఇది పిల్లలు కానీ, ప్రెగ్నెంట్స్ కానీ, పోస్ట్ నేటల్ మదర్స్ కానీ, ఏ ఏజ్ వాళ్ళైనా ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అందులోనూ డైట్ కాన్షియస్ ఉన్న వాళ్ళకైతే మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అనే చెప్పొచ్చు. మరి ఇంత హెల్తీ రెసిపీని పరిచయం చేసిన మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై బై.